Theory Paper 1 Electrical Machines and Power Systems EMPS. I am B. Maharaju, JL in ET, GJC Nadigudam, Surabaya district. Today we are discussions about Unit 5 Alternators. Contents are: what is an alternator, working principle of alternator, relation between speed, number of poles and frequency, construction details of the alternator, working of the alternator, EMF equation of the alternator, voltage regulation, alternator rating, advantages in parallel operation of the alternators, conditions for parallel operation, advantages of alternator. First, what is an alternator? Alternator can also called as AC generator. It is converts mechanical energy into electrical energy. It is used to generate alternating EMF at high voltages. ఆల్టర్నేటర్ అనేది ఒక ఏసీ జనరేటర్గా చెప్పవచ్చును. ఇది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఇది ఎక్కువ కెపాసిటీ కలిగిన వోల్టేజ్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఎక్కువగా జనరేటింగ్ పవర్ ప్లాంట్స్ యందు ఉపయోగిస్తారు. Working principle of alternator. Alternator works on the principle of Faraday's laws of electromagnetic induction. Whenever a conductor cuts the magnetic flux, an EMF is induced in it. This induced EMF proportional to the rate of change of flux linkages, that is E is equal to N into d pi dt. Alternator అనేది ఫారడేస్ కనిపెట్టిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అనగా ఒక స్థిరంగా ఉన్న వాహకంలో ఒక అయస్కాంత క్షేత్రాన్ని త్రిప్పుచున్నప్పుడు ఆ అయస్కాంత క్షేత్రంలో ఉన్న బలరేఖలు స్థిరంగా ఉన్న వాహకాన్ని ఖండించినప్పుడు దానిలో కొంత ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుంది అనే సూత్రం ఆధారంగా ఆల్టర్నేటర్ అనేది పనిచేస్తుంది. కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటర్. ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఆల్టర్నేటర్: స్టేటర్, రోటర్, ఎగ్జైటర్, స్లిప్ రింగ్స్. ఫస్ట్, స్టేటర్. It is the stationary part of the machine and it is built up of cast iron and cast steel, and the core in silicon steel laminations having slots on its inner periphery. A three-phase winding is placed in these slots and serves as the armature winding of the alternator. The armature winding is always connected in star and the neutral is connected to ground. ఆల్టర్నేటర్లో స్థిరంగా ఉండే భాగాన్ని స్టేటర్ అంటాము. దీనిని కాస్ట్ ఐరన్, కాస్ట్ స్టీల్తో తయారు చేస్తాము. దీని లోపల ఏర్పాటు చేసే కోరును సిలికాన్ స్టీల్స్ లేదా లామినేటెడ్ షీట్స్తో తయారు చేస్తాము. ఈ లామినేటెడ్ షీట్స్ని స్లాట్స్గా కట్ చేసి దాని లోపల ఇన్సులేషన్ పేపర్ను ఉంచి దానిపై త్రీ-ఫేస్ వైండింగ్ని ఏర్పాటు చేస్తాము. దీనిని ఆర్మేచర్ వైండింగ్ అని అంటాము. ఈ ఆర్మేచర్ వైండింగ్ను స్టార్ కనెక్షన్లో కలపబడి ఉంటుంది. దాని కామన్గా ఉన్న న్యూట్రల్ను గ్రౌండ్కి కలపబడి ఉంటుంది. నెక్స్ట్, రోటర్. ద రొటేటింగ్ పార్ట్ ఆఫ్ ద ఆల్టర్నేటర్ విచ్ రొటేట్స్ అండ్ ప్రొడ్యూస్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ which cuts the conductors of the stator is called as a rotor. It houses field winding and the poles. It is produced or carries rotating magnetic field. ఆల్టర్నేటర్లో ఏ భాగం అయితే రొటేట్ అవుతుందో ఆ భాగాన్ని రోటర్ అంటాము. ఈ రోటర్లో ఫీల్డ్ వైండింగ్ చేయబడి ఉంటుంది.
దానిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడి ఉంటుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రోటర్ తిరుగుతున్నప్పుడు ఆ ఫీల్డ్ తిరగడం వలన దానిలో ఉన్న అయస్కాంత బలరేఖలు స్టేటార్లో స్థిరంగా ఉన్న కండక్టర్స్ని కట్ చేయడం వలన ఆ స్టేటర్లో ఉన్న ఆర్మేచర్ వైండింగ్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ రోటర్ను రెండు రకాలుగా వర్గీకరించవచ్చును. ఒకటి సెలియంట్ పోల్ టైప్ రోటర్, రెండు నాన్ సెలియంట్ పోల్ టైప్ రోటర్. Salient pole type rotor. In salient pole type of rotor consists of large number of projected poles, salient poles, mounted on a magnetic wheel. Construction of a salient pole rotor is as shown in figure. The projected poles are made up from laminations of steel. The rotor winding is provided on these poles and it is supported by pole shoes. Salient pole rotor have large diameter and shorter axial length. They are generally used in lower speed electrical machines, say 100 rpm to 1500 rpm. ఈ సెలియంట్ పోలు రోటర్ పైన ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇది ఎక్కువ సంఖ్య కలిగిన పోల్స్ కలిగి ఉంటుంది. ఈ పక్కపటంలో చూపిన విధంగా ఈ పోల్ పైన ఈ రోటర్ పైన పోల్స్ ఉండి వాటికి రెక్టాంగులర్ షేప్లో ఫీల్డ్ వైండింగ్ చేయబడి ఉంటుంది. ఈ ఫీల్డ్ వైండింగ్ అన్నిటిని సిరీస్లో కలపబడి ఉంటుంది. ఈ పోల్ చివరి భాగమున చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. వాటికి డాంపర్ వైండింగ్ చేయబడి ఉంటుంది. దీనిలో హంటింగ్ తగ్గించడం కొరకు. ఈ సెలియంట్ పోలు పైన పోల్ షూ అనేది ఎక్కువ ఫ్లెక్స్ను కవర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ సెలియంట్ పోల్ రోటరు వ్యాసార్థం ఎక్కువగా ఉండి యాక్సియల్ లెంత్ చాలా తక్కువగా ఉంటుంది. దీనిని చాలా తక్కువ స్పీడు తిరిగే ఆల్టర్నేటర్ యందు ఉపయోగిస్తారు. సుమారు 100 rpm నుంచి 1500 rpm తిరిగే చోటనే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. As the rotor speed is lower, more number of poles are required to attain the required frequency. Ns is equal to 120 F by P. Therefore, F is equal to Ns P by 120. That is, frequency is proportional to number of poles. Typically, number of salient poles is between 4 to 60. Flux distribution is relatively poor than non-salient pole rotor. Hence, the generated EMF waveform is not as good as cylindrical rotor. Salient pole rotor generally need damper windings to prevent rotor oscillations during operation. Salient pole synchronous generators are mostly used in hydro power plants. ఇక్కడ ఈ సెలియంట్ పోల్ టైప్ రోటర్లో ఎక్కువ పోల్స్ ఉండటం వలన దీని యొక్క స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ పోల్ సంఖ్య ఇది తక్కువ స్పీడ్ తిరగటం వలన వీటి ఆధారంగా దాని యొక్క ఫ్రీక్వెన్సీ విలువ అనేది కూడా ఆధారపడి ఉంటుంది. దీనిలో సెలియంట్ పోల్స్ సుమారు 4 నుంచి 60 వరకు ఉంటాయి. దీనిలో ఫ్లెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా పూర్ అంటే చాలా తక్కువగా ఉంటుంది. సిలిండ్రికల్ రోటర్తో పోల్చినట్లయితే దీని యొక్క వేవ్ ఫామ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ సెలియంట్ పోల్ రోటర్ పైన డాంపర్ వైండింగ్ చేయడం వలన దీనిలో ఆక్సిలేషన్స్ అనేది తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ సెలియంట్ పోల్స్ రోటర్ను ఎక్కువగా హైడ్రో పవర్ ప్లాంట్స్ యందు ఉపయోగిస్తారు. Non-salient or smooth cylindrical pole type rotor. Non-salient pole rotors are cylindrical in shape, having parallel slots on it to place rotor windings. It is made up of solid steel. The construction of non-salient pole rotor and cylindrical rotor is shown in figure above. Sometimes they are also called as drum rotor. They are smaller in diameter
but having longer axial length. Cylindrical rotors are used in high-speed electrical machines, usually 1500 rpm to 3000 rpm. ఈ నాన్ సెలియంట్ పోల్ టైప్ రోటర్ సిలిండ్రికల్ ఆకారం కలిగి ఉంటుంది. దీనిలోని ఈ రోటర్ను సాలిడ్ స్టీల్తో తయారు చేయబడి ఉంటుంది. దీనిలోనే స్లాట్స్గా కట్ చేసి వాటిలో ఫీల్డ్ వైండింగ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వైండింగ్ను ప్యారలల్ కనెక్షన్లో కలపబడి ఉంటుంది. ఈ పటంలో చూపిన విధంగా చూసినట్లయితే ఈ రోటర్ యొక్క చుట్టుకొలత తక్కువగా ఉండి యాక్సియల్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని డ్రమ్ రోటర్ అని కూడా అంటారు. ఈ నాన్ సెలియంట్ పోల్ టైప్ రోటర్ను ఎక్కువ స్పీడ్ తిరిగే ఆల్టర్నేటర్ల యందు ఉపయోగిస్తారు. సుమారు 1500 rpm నుండి 3000 rpm వరకు తిరిగే ఆల్టర్నేటర్ల యందు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. Windage losses as well as noise is less as compared to salient pole rotors. Their construction is robust as compared to salient pole rotor. Number of poles is usually 2 or 4. Damper windings are not needed in non-salient pole rotors. Flux distribution is sinusoidal and hence give better EMF waveform. Non-salient pole rotors are used in nuclear, gas and thermal power plants. ఈ నాన్ సెలియంట్ టైప్ రోటర్లో విండేజ్ లాసెస్ మరియు దాని యొక్క తిరిగేటప్పుడు వచ్చే సౌండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సెలియంట్ పోల్ టైప్ రోటర్తో పోలిస్తే ఈ రోటర్లో విండేజ్ లాసెస్ మరియు నాయిస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో పోల్స్ సంఖ్య 2 లేదా 4 మాత్రమే ఉంటాయి. దీనిలో డాంపర్ వైండింగ్ అనేది అవసరం లేదు. దీనిలో ఫ్లెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మంచిగా జరుగుతుంది. మంచి సైనసైడల్ వేవ్ ఫామ్ అనేది తయారవుతుంది. మంచి ఈఎంఎఫ్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ నాన్ సెలియంట్ పోల్ రోటర్ను ఎక్కువ స్పీడు తిరిగే చోట ఉపయోగిస్తాము. అనగా న్యూక్లియర్ పవర్ ప్లాంటు, గ్యాస్ పవర్ ప్లాంటు మరియు థర్మల్ పవర్ ప్లాంట్స్ యందును వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఎగ్జైటర్. The rotor carries a field winding which is supplied with direct current through 2 slip rings by separate DC source. This DC source called exciter is generally a small DC shunt or compound generator mounted on the shaft of the alternator. ఎగ్జైటర్ అనగా ఆల్టర్నేటర్లోని ఫీల్డ్ వైండింగ్ను ఎగ్జైటేషన్ అంటే అయస్కాంత క్షేత్ర ప్రేరణ చేయుటకు ఉపయోగపడే DC సప్లైను పంపిస్తుంది కాబట్టి దీనిని ఎగ్జైటర్ అని అంటాము. ఈ ఎగ్జైటర్ను ఆల్టర్నేటర్ యొక్క షాఫ్ట్ పైనే ఏర్పాటు చేయబడి ఉంటుంది. దీనిలో ఉత్పత్తి అయిన DC సప్లైను స్లిప్ రింగ్స్ ద్వారా ఆర్మేచర్లోని ఫీల్డ్ వైండింగ్కు పంపబడుతుంది. అందువలన ఫీల్డ్ వైండింగ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఎగ్జైటరు ఒక DC షంట్ జనరేటరు లేదా కాంపౌండర్ జనరేటర్ వలె ఉంటుంది. వర్కింగ్ ఆఫ్ alternator. The exciter produces DC supply. In this DC supply given to the rotor through 2 slip rings S1 and S2, the input low DC supply given from them through 2 brushes which makes sliding contact. When the rotor poles are excited by the exciter, the magnetic field is produced which is rotating and sweep the armature conductors of the stator. According to the Faraday's laws of electromagnetic induction,
an EMF induced in the stator conductors. In this output, three-phase AC supply is given to the load. ఇక్కడ ఆల్టర్నేటర్ యొక్క పనిచేయు విధానం అనేది చూపబడినది. ప్రకపటంలో చూపినట్లయితే ఇక్కడ స్టేటరు, రోటరు ఉన్నది. ఇక్కడ ఎగ్జైటర్ నుంచి వచ్చిన DC ఇన్పుట్ సప్లై బ్రష్ల ద్వారా స్లిప్ రింగ్స్కు కలపడం జరిగినది. స్లిప్ రింగ్స్ నుండి రోటర్లో ఉన్న పోల్స్కు కలపబడి ఉన్నది. ఈ DC సప్లై ఎప్పుడైతే ఆ పోల్స్లో ఉన్న ఫీల్డ్ వైండింగ్కి వెళ్ళినప్పుడు దానిలో అయస్కాంత క్షేత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతున్నది. ఈ రోటర్ను ఒక ప్రైమ్ మూవర్ చేత రొటేట్ చేసినప్పుడు అక్కడ స్టేటర్లో ఉన్న ఆర్మేచర్ వైండింగ్ను ఈ రోటర్లో తిరిగే అయస్కాంత బలరేఖలు ఆర్మేచర్ వైండింగ్ని కట్ చేయటం వలన ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే సూత్రం ఆధారంగా ఆర్మేచర్ వైండింగ్లో కొంత ఇండ్యూస్డ్ EMF అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పత్తి అయిన ఇండ్యూస్డ్ EMF ఇక్కడ త్రీ ఫేస్ వైండింగ్ చేయటం వలన ఇక్కడ 3-phase AC సప్లై అనేది ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయిన 3-phase AC సప్లైను లోడ్కి కలపబడుతుంది. ఈ విధంగా ఆల్టర్నేటర్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్, EMF ఈక్వేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్. ఇన్ 1 revolution of the rotor, each stator conductor is cut by flux of pi into p webers. ఇక్కడ dpi is equal to pi into p and dt is equal to 60/n second. ఇక్కడ రోటారు ఒక చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ రోటర్లోని మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ స్టేటర్లో ఉన్న ఒక కండక్టర్ను కట్ చేసినప్పుడు దాని యొక్క విలువ పై ఇంటూ పి వెబర్స్గా చెప్పవచ్చును. ద యావరేజ్ EMF induced per conductor is equal to dpi/dt is equal to pi into p by 60/n is equal to pi into n into p by 60. అదేవిధంగా అన్ని కండక్టర్లు అంటే రోటర్ తిరుగుతున్నప్పుడు దానిలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్ని కండక్టర్లను కట్ చేసినప్పుడు అది కూడా ఒక నిమిషంతో పోల్చినట్లయితే దాని విలువ dpi/dt is equal to pi into p by 60/n is equal to pi into n into p by 60గా చెప్పవచ్చును. ఒక నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి ఇక్కడ 60 అనేది ఉపయోగించడం జరిగింది. వీటి ఆధారంగా మనకు తెలిసింది F is equal to P into N by 120 లేదా N is equal to 120 F by P. ఈ సూత్రం ఆధారంగా ఇక్కడ వచ్చిన విలువను N వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు యావరేజ్ EMF పర్ కండక్టర్ ఒక కండక్టర్లో యావరేజ్ EMF ఈ విధంగా ఉంటుంది. పై ఇంటూ P by 60 ఇంటూ 120 F by P మొత్తంగా 2 ఇంటూ F ఇంటూ పై వోల్ట్స్గా చెప్పవచ్చును. అదేవిధంగా ఆర్మేచర్ వైండింగ్లో ఉన్న కండక్టర్స్ను శ్రేణిలోను లేదా సమాంతరంగా ఉన్న వాటినన్నిటినీ యావరేజ్గా EMF ఒక ఫేస్గా చెప్పుకున్నట్లయితే 2 ఇంటూ F ఇంటూ పై ఇంటూ Z ఇంటూ వోల్ట్ మొత్తంగా 4 ఇంటూ F ఇంటూ పై ఇంటూ T వోల్ట్స్గా చెప్పవచ్చును. ఇక్కడ RMS వాల్యూ EMF పర్ ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1.11 ఇంటూ 4 ఇంటూ F ఇంటూ పై ఇంటూ Tగా చెప్పవచ్చును. దీని మొత్తం విలువ అంటే ఆ రెండు గుణించగా మొత్తం విలువ 4.44 F ఇంటూ పై ఇంటూ T వోల్ట్స్గా చెప్పవచ్చును. మొత్తంగా మనకు అందుబాటులో ఉండే వోల్టేజ్ పర్ ఫేస్కు
4.44 kc ఇంటూ kd ఇంటూ f ఇంటూ పై ఇంటూ t. మొత్తంగా ఆల్టర్నేటర్లో ఉత్పత్తి అయ్యే ఈఎంఎఫ్ పర్ ఫేజ్కు ఈ విధంగా చెప్పవచ్చును. 4 ఇంటూ kf ఇంటూ kc ఇంటూ kd ఇంటూ f ఇంటూ పై ఇంటూ t వోల్ట్స్గా చెప్పవచ్చును. ఈ విధంగా ఆల్టర్నేటర్లో ఉత్పత్తి అయ్యే ఈఎంఎఫ్ విలువను చెప్పవచ్చును. Relation between speed, number of poles and frequency. The EMF generated in a conductor loop completes its one cycle as it moves past one pair of poles. The frequency depends on the number of poles and the speed at which it is rotated. If the frequency is kept constant, then speed will be inversely proportional to the number of poles. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్పీడ్కు, నెంబర్ ఆఫ్ పోల్స్కు మరియు ఫ్రీక్వెన్సీ గల సంబంధంను వివరించడం జరిగినది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనగా నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్, అంటే ఒక సెకండ్ కాలంలో పూర్తి చేసిన చుట్ల సంఖ్యను ఫ్రీక్వెన్సీగా చెప్పుకుంటున్నాము. ఈడ ఫార్ములా నెంబర్ ఆఫ్ సైకిల్స్ బై రివల్యూషన్ ఇంటూ రివల్యూషన్ పర్ సెకండ్గా చెప్పవచ్చును. అన్నప్పుడు ఇక్కడ ఒక కండక్టరు ఒక చుట్టూ తిరుగుతున్నప్పుడు అక్కడ పోల్స్ ఉన్న ఫ్లెక్స్ను కట్ చేస్తుంది. ఆ విధంగా కట్ చేసినప్పుడు దానిలో కొంత జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ విలువ ఆ పోల్స్ సంఖ్యను మరియు ఆ కండక్టర్ తిరిగే వేగముపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ స్థిరంగా ఉన్నప్పుడు కండక్టర్ తిరిగే వేగముకు అక్కడ ఉన్న పోల్స్ యొక్క సంఖ్యకు విలోమానుపాతంలో ఉంటుంది. అనగా పోల్ సంఖ్య తక్కువగా ఉన్నట్లయితే స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ పోల్స్ యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే కండక్టర్ యొక్క స్పీడు తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఫార్ములా చూసినట్లయితే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఎన్. ఎన్ అంటే స్పీడ్, దీనిని ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/60. అంటే ఇక్కడ టైంతో కంపారిజన్ చేయడం జరిగింది. మన స్పీడ్ని ఆర్పిఎంగా చెప్పవచ్చును, రొటేషన్ పర్ మినిట్. 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds. అందువలన స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/60గా చెప్పవచ్చును. ఇక్కడ పి అంటే పోల్స్, ఇక్కడ పోల్స్ 1 pair, అందువల్ల p/2గా చెప్పవచ్చును. ఈ రెండింటిని గుణించగా f ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ n/120గా చెప్పవచ్చును. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ విలువ కనుగొనాలంటే పోల్స్ ఇంటూ స్పీడ్ బై 120గా చెప్పవచ్చును. ఇక్కడ f అంటే ఫ్రీక్వెన్సీ, p అంటే పోల్స్, n అంటే స్పీడు. వీటి ఆధారంగా మిగతా ఫార్ములా అంటే వీటిలో ఒక 1002 విలువలు తెలిసినట్లయితే తెలవని 3వ విలువను కనుగొనవచ్చును. ఇక్కడ స్పీడ్ విలువ కనుక్కోవాలంటే n ఈజ్ ఈక్వల్ టు 120f/p. పోల్స్ విలువ కనుక్కోవాలంటే p ఈజ్ ఈక్వల్ టు 120f/n. ఇక్కడ f ఫ్రీక్వెన్సీ విలువ కనుక్కోవాలంటే p ఇంటూ n/120. ఈ విధముగా ఫ్రీక్వెన్సీకు మరియు పోల్స్కు మరియు స్పీడ్కు గల సంబంధమును తెలుసుకున్నాం. నెక్స్ట్, ఈ రిలేషన్ ఆధారంగా మనము ఒక చిన్న సింపుల్ ప్రాబ్లం చూసినట్లయితే, ఏ 4-pole 50 Hz alternator is connected to load, then calculate the speed of the alternator. ఈ రిలేషన్ ప్రకారంగా ఆల్టర్నేటర్లోని స్పీడ్ కనుక్కోమని ఒక లెక్క ఇవ్వటం జరిగినది. దీనిలో ఇచ్చిన డేటా పోల్స్ సంఖ్య 4, ఫ్రీక్వెన్సీ విలువ 50 Hz, కనుగొనమన్నది స్పీడ్. ఇక్కడ స్పీడ్ యొక్క ఫార్ములా చూసినట్లయితే 120f/p. n ఈజ్ ఈక్వల్ టు
120 ఇంటూ ఫ్రీక్వెన్సీ బై పోల్స్ అన్నట్టు. ఈ సూత్రం ఆధారంగా ఇచ్చిన వాల్యూని ప్రతిక్షేపించగా n ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 50/4. ఇక్కడ 120 ఇంటూ 50 అనగా 6000/4. ఈ రెండింటిని భాగించగా 1500 RPM వచ్చినది. ఈ విధముగా అంటే ఇక్కడ ఆల్టర్నేటర్ యొక్క వేగము 1500 RPMగా చెప్పవచ్చును. ఈ విధముగా స్పీడ్కు, ఫ్రీక్వెన్సీకు, పోల్స్కు మధ్య రిలేషన్ ద్వారా ఏదైనా తెలియని విలువను తెలిసిన విలువలతో ఈ సూత్రం ఆధారంగా తెలుసుకొనవచ్చును. నెక్స్ట్, వోల్టేజ్ రెగ్యులేషన్. Change in the voltage from no load to full load is called voltage regulation. Voltage regulation is equal to no load voltage minus full load voltage by full load voltage into 100. ఇక్కడ వోల్టేజ్ రెగ్యులేషన్ అనగా ఆల్టర్నేటర్లోని నో లోడ్ వోల్టేజ్కు మరియు ఫుల్ లోడ్ వోల్టేజ్కు మధ్య గల తేడాను ఫుల్ లోడ్ వోల్టేజ్తో పోల్చడాన్ని వోల్టేజ్ రెగ్యులేషన్ అని అంటారు. ఇక్కడ వోల్టేజ్ రెగ్యులేషను యొక్క పర్సంటేజు చాలా తక్కువగా ఉన్నట్లయితే అది అన్ని అప్లికేషన్లో మంచిగా పనిచేస్తున్నదని చెప్పవచ్చును. నెక్స్ట్, ఆల్టర్నేటర్ రేటింగ్. DC generator are rated in kilowatt, motor rated in HP horsepower. Same way, alternator are rated in kVA, kilovolt ampere. 1 kVA is equal 1000 volt amperes. In AC supply, power factor also counts. Power factor depends upon the load, and manufacturer do not know about the load power factor, so alternator are rated in kVA. ఆల్టర్నేటర్లోని ఉత్పత్తి పవర్ను ఏ విధంగా కొలవచ్చును అనుకున్నట్లయితే, ఉదాహరణకు DC జనరేటర్లో ఉత్పత్తి అయ్యే పవర్ను మనము కిలో వాట్స్లలో కొలుస్తాము. అదేవిధంగా మోటార్స్లోని ఉత్పత్తి అయ్యే పవర్ను హార్స్ పవర్లలో కొలుస్తాము. అదేవిధంగా ఆల్టర్నేటర్ను కూడా kVAలో కొలుస్తాము, అంటే కిలో వోల్ట్ యాంపియర్. 1 kVA ఈజ్ ఈక్వల్ టు 1000 వోల్ట్ యాంపియర్స్. ఇక్కడ ఆల్టర్నేటర్లో ఉత్పత్తి AC సప్లైలో పవర్ ఫ్యాక్టర్ విలువను కూడా కలపవలసి ఉంటుంది. ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ విలువ అనేది దానికి ఆల్టర్నేటర్ కలిపే లోడును బట్టి ఆధారపడి ఉంటుంది. అందువలన పవర్ ఫ్యాక్టర్ విలువ అనేది మనము లోడ్ ఆధారంగా ఉంటుంది కాబట్టి మనం లోడ్ని బట్టి ఆ విలువను కలపాలి. అందువల్ల ఆల్టర్నేటర్ను మనం ఎప్పుడు kVAలోనే కొలవాలి. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఇన్ ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ద ఆల్టర్నేటర్. If 2 or more alternators run at full load, then economical and efficiency improves. Periodical overhauling and general repairs can be carried out without shutdown to total supply. If load on the power stations increases, additional alternators can be added to the already working alternators. Complete shutdown of supply can be avoided in case one machine fails, as other will continue to give supply. ఆల్టర్నేటర్లను సమాంతర సంధానం చేయటం వలన ఉపయోగాలు. 2 కన్నా ఎక్కువ ఆల్టర్నేటర్లను సమాంతరంగా కలిపితే దానిని సమాంతర సంధానము అని అంటారు, అంటే ఆల్టర్నేటర్ ప్యారలల్ ఆపరేషన్ అని అంటారు. ఈ విధంగా కలపడం వలన ఎకనామికల్గా మరియు ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. దీని వలన ఉపయోగము, పవర్ ప్లాంట్స్లలో ఏమైనా రిపేర్లు వచ్చినప్పుడు లేదా షట్ డౌన్ చేసినప్పుడు పవర్ సప్లై మొత్తం ఆగిపోకుండా మరొక
ఆల్టర్నేటర్ ద్వారా కంటిన్యూగా సప్లై అనేది లోడ్ సెంటర్కు పంపవచ్చును. ఒకవేళ బయట లోడ్ అనేది పెరిగినట్లయితే అడిషనల్ విడిగా ఉన్న ఆల్టర్నేటర్లని కలపడం ద్వారా ఆ లోడుని రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. పూర్తిగా సప్లై అనేది ఆగిపోకుండా నిరంతరాయంగా లోడుకు సప్లైని పంపించేటకు ఈ ప్యారలల్ ఆపరేషన్ పద్ధతి చాలాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒక మిషను రిపేర్ వచ్చినట్లయితే మరొక ఆల్టర్నేటర్ ద్వారా కూడా కంటిన్యూగా అంటే ఎల్లప్పుడూ పవర్ సప్లై అనేది లోడ్కు ఇవ్వటానికి వీలుగా ఉంటుంది. Conditions for parallel operation. The terminal voltage of the incoming alternators must be the same as that of the alternator with which is to be synchronized or with that of the bus bar. The speed of the incoming alternator must be such that frequency equals bus bar frequency. The terminals which are to be connected to each other must have a potential equal and opposite for three-phase alternators. The phase sequence of three-phase must be the same both of the alternators. Conditions is indicated by voltmeter. Second and third conditions are indicated by synchronizing gear lamp or synchronoscope. Fourth condition, phase sequence meter. ఇక్కడ ఆల్టర్నేటర్లను సమాంతర సంధానము చేయుటకు కొన్ని కండిషన్ల ద్వారా మాత్రమే సమాంతర సంధానం చేయవలసి ఉంటుంది. మొదటి ఆల్టర్నేటర్ యొక్క టెర్మినల్ వోల్టేజ్కు రెండవ ఆల్టర్నేటర్ యొక్క టెర్మినల్ వోల్టేజు రెండు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ రెండింటిని సింక్రొనైజింగ్ అంటే సమాంతర సంధానము చేయవలసి ఉంటుంది. టెర్మినల్ వోల్టేజ్ వేరువేరుగా ఉన్నప్పుడు సమాంతర సంధానం అనేది చేయకూడదు. రెండు ఆల్టర్నేటర్ల యొక్క స్పీడ్ అనేది సమానంగా ఉండాలి. దీనివలన మొదటి ఆల్టర్నేటర్లో ఉన్న ఫ్రీక్వెన్సీకి రెండో ఆల్టర్నేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా సమానంగా ఉండాలి. ఈ రెండు ఫ్రీక్వెన్సీలు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్యారలల్ ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మొదటి ఆల్టర్నేటర్లోని 3 ఫేజ్ల యందు ఫేజ్ సీక్వెన్సు మరి అదేవిధంగా రెండవ ఆల్టర్నేటర్లోని 3 ఫేజ్ల యొక్క ఫేజ్ సీక్వెన్సు ఈ రెండు ఆల్టర్నేటర్ల యొక్క ఫేజ్ సీక్వెన్స్లు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ప్యారలల్ ఆపరేషన్ చేయవలెను. మొదటి కండిషన్లోని టెర్మినల్ వోల్టేజ్ సమానంగా ఉన్నది లేనిది వోల్ట్మీటర్ ద్వారా తెలుసుకొనవచ్చును. 2, 3 కండిషన్లు ద్వారా వాటిలోని ఫ్రీక్వెన్సీ సమానంగా ఉన్నది లేనిది అనేది సింక్రొనైజింగ్ గేర్ ల్యాంప్ లేదా సింక్రోనోస్కోప్ ద్వారా తెలుసుకొనవచ్చును. తర్వాత 4వ కండిషన్ ఫేజ్ సీక్వెన్స్ అంటే 3 ఫేజ్ సప్లైలో ఉన్న 3 ఫేజ్ల యొక్క ఫేజ్ సీక్వెన్స్ సమానంగా ఉన్నది లేనిది అనేది ఫేజ్ సీక్వెన్స్ మీటర్ ద్వారా కనుగొనవచ్చును. For 3 phase alternators, 2 methods are used to synchronize them in lamp synchronizer method, dark lamp method, bright lamp method. ఇక్కడ పటంలో చూసినట్లయితే G1 అనేది మొదటి ఆల్టర్నేటరు, G2 అనేది రెండవ ఆల్టర్నేటరు. ఇక్కడ మొదటి ఆల్టర్నేటర్ యొక్క వోల్టేజ్ కనుగొన్నట్టుకు వోల్ట్మీటర్ ద్వారా కనుక్కుంటున్నాం టెర్మినల్ వోల్టేజ్. అదేవిధంగా రెండో ఆల్టర్నేటర్లోని టెర్మినల్ వోల్టేజ్ కనుగొంటూ వోల్ట్మీటర్ ఉన్నది. ఈ రెండింటికి ప్యారలల్గా సింక్రోనోస్కోప్ ఉన్నది. దీని ద్వారా ఫ్రీక్వెన్సీ విలువను తెలుసుకొనవచ్చును. అదేవిధంగా ఈ 3 ఫేజ్లో ఫేజ్ సీక్వెన్స్ సరిగ్గా ఉన్నది లేనిది అనేది ఫేజ్ సీక్వెన్స్ మీటర్ కూడా తెలుసుకొనవచ్చును.
ఈ 3-phase ఆల్టర్నేటర్ను 2 పద్ధతుల ద్వారా సింక్రొనైజేషన్ చేయవచ్చును. ఒక పద్ధతి డార్క్ ల్యాంప్ మెథడ్, రెండోది బ్రైట్ ల్యాంప్ మెథడ్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్ యొక్క ఉపయోగాలు: we can produce high voltage of up to 11 kV. It is very easy to repair or maintain. Rotor has less weight, hence driving force can be kept to a minimum. No sparking. Production of 3-phase current are possible. It is easy to collect current from the armature. ఈ ఆల్టర్నేటర్ వల్ల ఎక్కువ అవుట్పుట్ అంటే ఎక్కువ వోల్టేజ్ని పొందవచ్చును, సుమారు 11 kV వరకు. ఈ ఆల్టర్నేటర్ను సులభంగా రిపేర్ చేయుటకు మరియు మెయింటెనెన్స్ చేయుటకు వీలుగా ఉంటుంది. ఆల్టర్నేటర్లో రోటర్ అనేది తక్కువ బరువు ఉండటం వలన దీని డ్రైవింగ్ ఫోర్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో స్పార్కింగ్ అనేది ఉండదు. దీనిలో 3-phase కరెంటును పొందటం సులభంగా ఉంటుంది. దీనిలో ఆర్మేచర్ నుండి కరెంటు పొందడం కూడా చాలా సులభంగా ఉంటుంది. నెక్స్ట్ అసైన్మెంట్. ఈ పైన చెప్పబడిన లెసన్ల నుండి మనం నేర్చుకున్న తర్వాత వాటి గురించి కొన్ని షార్ట్ క్వశ్చన్స్ మరియు లాంగ్ క్వశ్చన్స్ అసైన్మెంట్ ఇవ్వటం జరిగినది. షార్ట్ క్వశ్చన్స్: డిఫైన్ అన్ ఆల్టర్నేటర్. Write the principle of operation of an alternator. What is relationship between speed, number of poles and frequency? Write the EMF equation of an alternator. State the types of rotors used in an alternator. Long answer type questions. Write the construction details of an alternator. Write the conditions of parallel operation of an alternator. Okay, thank you. Welcome to